श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। శ్రీ సాయి సన్నిధిలో మహల్సాపతి గురించి తెలుసుకుంటూ ఉన్నాం. మహల్సాపతి నిజంగా ఎంతటి అదృష్టవంతుడు, తర్వాత ఆయన సంస్కారం ఎంత గొప్పగా ఉంది. బాబా నుంచి ఏమి ఆశించకుండా కేవలం ఆయన పాదసేవని మాత్రమే కోరుకుంటూ, అంటే బాబా మనకి తిరిగి షిరిడీలో వెనక్కి రావటానికి మళ్ళీ ఆయన 3 రోజులు దేహం వదిలేసినప్పుడు బాబా యొక్క శరీరాన్ని జాగ్రత్తగా కాపాడి, అంటే ఆ రోజుల్లో ఈ అంటువ్యాధులు అవి ఎక్కువ ఉండటం వల్ల ఒప్పుకునేవారు కాదు. ఎవరికన్నా అట్లా మరణించడం జరిగితే వెంటనే వాడికి పంచాయతీ చేయించేసి దాన్ని దహనం చేయటం, సంస్కారం చేసేసేవాళ్ళు. ఈయన కూడా అట్లా చేసినా కానీ ఇచ్చే పనే లేదు. బాబా మళ్ళీ వస్తే 3 రోజుల్లో వస్తా అన్నారు, అప్పుడు దాకా జాగ్రత్తగా కనిపెట్టి ఉండాలని చెప్పి అలానే ఆయన దేహాన్ని పెట్టుకొని తన ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉండి మళ్ళీ మనకి బాబాని అందించిన వారు మహల్సాపతి. అంతేకాకుండా మొదట నామకరణం చేసిన వారు సాయికి. అలాగే బాబా కూడా ఒకసారి మళ్ళీ గ్రామం విడిచి వెళ్ళిపోతే మళ్ళీ ఆయన లేకుండా అసలు షిరిడీలో జీవించడమే దుర్భరం అనిపించి వెంటనే పరిగెత్తుకుంటా వెళ్ళి ఇంట్లో చెప్పి, నేను బాబా తిరిగి వస్తే వస్తాను, లేకపోతే ఎక్కడ ఉంటే అక్కడే ఉంటానని వెళ్ళి బాబా అక్కడ రూయి గ్రామం దగ్గర ఉన్నారని చెప్పి తెలుసుకొని అక్కడికి వెళ్తే మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య ఎంతో నాటకం నడిచింది అనమాట. ఆయనేమో నువ్వు రాకూడదు, ఇలా నువ్వు గృహస్థివి, మీ పకీరు అని అన్నా కానీ బాబా ఎన్ని తిట్టినా కొట్టినా చంపినా కానీ ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని అట్లా వాడు మధ్యాహ్నం అంతా అలానే కూర్చున్నారట సాయంత్రం దాకా. మళ్ళీ మధ్యలో బాబా అంటూ ఉంటారు, నువ్వు కనీసం రూయి గ్రామానికి నువ్వన్నా వెళ్ళి భోజనం చేసిరా అంటూ ఉంటారట. ఓ పక్క నుంచి కొడుతున్నారు, తిడుతున్నారు అన్నట్టుగా చూస్తానికి అలా ఉంటుంది, దగ్గరికి రానివ్వట్లేదని. కానీ తల్లిని మించిన ప్రేమ గురువు ఎట్లా ఉంటుంది అంటే, ఈయన మధ్యాహ్నం పెద్దవాడే కదా, భోజనం లేదని చెప్పి ఆయన బాబా భోజనం నువ్వైనా వెళ్ళి భోజనం చేసిరా అని చెప్పి పంపిస్తూ ఉన్నారు అనమాట. అంటే అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. బాబా అన్నారు, నువ్వరే భగత్ నేను ధనికుని చేస్తాను, నేను రోజు ఇచ్చే రోజు ఇచ్చే డబ్బులు తీసుకో, అలాగే నేను ఎంతో మంది పూజిస్తారన్నారు. బాబా నాకేం వద్దు, మీ పాదసేవ ఒక్కటి చాలు అని హృదయపూర్వకంగా బాబాని కోరుకున్నాడు అనమాట. సరే, అలాంటి వాళ్ళకి కాక అన్ని సంవత్సరాల పాటు సాయి సేవ చేసుకునే అదృష్టం, ప్రత్యక్షంగా బాబాతో నిద్రించే అవకాశం, ఒకే చోట మసీదులో కూర్చొని ఒకళ్ళ కాళ్ళు ఒకరికి పెట్టుకుని అటు 3 దిక్కులు 4 దిక్కులు పడుకునేవాళ్ళట. ఎవరు నిద్ర తూగినా కానీ మళ్ళీ బాబా లేపేవారట. అంటే అట్లా మాస్టర్ అంటారు, సాయి సన్నిధిలో అంతకాలం ఆయన చేత తపస్సు చేయించారు అంటారు. వంశవృత్తి మాన్పించిన, భిక్ష చేసుకుంటూ ఉన్న, ఆహారం లేకుండా వారాలు గడుస్తూ ఉన్నా కానీ ఆయన భార్య వీళ్ళందరూ కూడా ఆయన ఎంతటి సర్వజ్ఞుడు, మళ్ళీ ప్రత్యేకంగా ఆయన కోరేదేంటి అన్న భావంతో ఉంటే బాబాని వాడికి చెప్పవలసి వస్తుంది. నేను ఇంటికి వస్తున్నానమ్మా, నిరాకరించవద్దని నీ భర్తతో చెప్పు అని. మనమైతే బాబా ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తూ ఉంటాం. సరే మీరు వస్తున్నారా లేదా పంపించండి అని అంటాం. కానీ వాళ్ళు అలాంటి స్థితిలో కూడా, అంటే బాబా యొక్క సేవే ముఖ్యం ఆయన ప్రసాదించే దానికంటే కూడా. అందుకే మాస్టర్ గారు అంటారు, ఒక బాయాజీ బాయ్ లాగా బాబాని చూసిన మొదటి దర్శనంలోనే ఆయన పట్ల అటువంటి భక్తిభావం కలిగి ఆయన యొక్క గొప్పతనాన్ని, వైరాగ్యాన్ని, ఆయన యొక్క నిరాడంబరతని, ఆయన దివ్యత్వాన్ని గుర్తించాడు. అందుకే వాడిని అంటి పెట్టుకున్నాడు. మిగిలినవన్నీ కూడా బాబా నాకు అనుభవిస్తేనే మిమ్మల్ని నమ్ముతాను, నా కోరిక తీరుస్తేనే మీ దగ్గరికి వస్తాను అని మహల్సాపతి ఎక్కడా కూడా చేయలేదన్నమాట. మనం గత వారం చెప్పుకుంటూ బాబా ఒకరోజు రాత్రి మసీదులో వాళ్ళిద్దరు పడుకోవడానికి అతడు గుడ్డపరుస్తూ ఉన్నప్పుడు బాబా అన్నారట, భగత్ ఈరోజు మన ఇద్దరం కూడా మెలకుగా ఉన్నాము. క్రూరుడైన రోహిల్లా అంటే మృత్యుదేవత నిగోజ్ పాటిల్ను అతని భార్యను తీసుకుపోవడానికి చూస్తూ ఉన్నాడు. అతన్ని రక్షించమని చెప్పి, ఆమెను రక్షించమని చెప్పి నేను అలానే ప్రార్థిస్తూ ఉన్నాను, అంతరాయం కలగకుండా చూస్తూ ఉండు అన్నారు. బాబా చెప్పారు, నేను ప్రార్థిస్తూ ఉంటాను, అంతరాయం కలగకుండా చూడు, నిగోజ్ పాటిల్ భార్యని మృత్యుదేవత తీసుకువెళ్ళాలని చూస్తూ ఉంది అని చెప్పారట. సరే, ఇతను పాపం జాగ్రత్తగా బాబాకి ఎటువంటి డిస్టర్బెన్స్ కలగకుండా చూస్తూ ఉన్నా కానీ ఆ అర్ధరాత్రి నెవసా నుండి ఆ గ్రామ మంత్రుదారు అతని పరివారం షిరిడీ చేరారు. అదేం చిత్రమో కానీ అంతటి అర్ధరాత్రి సమయంలో అతను బాబాను దర్శించాలని తన
జవాన్ని మసీదుకి పంపాడు. పంపి ఎట్లయినా సరే ఇప్పుడే దర్శనం చేసుకోవాలి అని చెప్పి అతను నానా గోల చేసి అరుస్తూ ఉండేసరికి అధికార మతంతో వీడితోటి ఇక చెప్పినా వినట్లేదని మహల్సాపతి చిన్నగా శబ్దం చేయకుండా మసీదులోకి వెళ్ళి కనీసం ఊది అన్న తీసుకువెళ్ళిస్తే వాళ్ళు వెళ్ళిపోతారేమో అని దానికోసం లోపలికి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆ అడుగుల సవడికే బాబాకు అంతరాయం కలిగింది. అంటే ఎంత జాగ్రత్తగా వెళ్ళినా కానీ ఆయన కోపంతో పెద్దగా తిట్టి అతని పరిచిన దుప్పటి నేలపై నుండి లాగి అతని మీదకి విసిరి, అరే భగత్, నీకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు కదా, నిగోజ్ పాటిల్కు ఎంతటి ప్రమాదం జరిగిందో తెలుసా? ఈ అంతరాయం వలన అతని భార్య మరణించింది అన్నారు. మహల్సాపతి కృంగిపోయాడు. అంటే బాబా చెప్పారు కదా అంతరాయం కలిగించవద్దని, అంటే తన వల్ల అంతరాయం కలిగింది, దానివల్ల పాపం వాడు చనిపోయింది అనేసరికి మళ్ళీ ఆయన శాంతించి, సరే జరిగింది ఏదో మంచిగా జరిగింది, ఆమె మరణించింది అన్నారు. మహల్సాపతి ఇంట పేదరికం విషమించినప్పుడు కూడా అతడు అపరిగ్రహం అనే తన నియమాన్ని విడిచిపెట్టేలా బాబాను నిర్బంధించేవారు. అంటే ఎంతగా ఉండేది అపరిగ్రహం అంటే ఏది కూడా అలా తీసుకోవడం అనేది ఎవరి దగ్గర నుంచి కూడా ఇష్టపడేవాడు కాదు. అది ఒక నియమంగా పెట్టుకున్నారు. అలాంటి నియమాలు గొప్పగా ఉంటాయి. అయితే బాబానే వాటిని బ్రేక్ చేయించవలసి వచ్చేది ఒక్కోసారి. అందుకని వీళ్ళు 1-2 వారాలు భోజనం లేకుండా ఉన్నప్పుడు కూడా బాబా దగ్గర ఒక్క మాట కూడా చెప్పేవారు కాదట. ఇంట్లో వాళ్ళు కూడా ఎంతటి గొప్ప సంస్కారవంతులు, ఎంతటి సహనమూర్తులో కానీ ఆకలితో ఉన్నా కూడా బాబా దగ్గరికి వచ్చి బాబా దర్శనం కోసం వచ్చి నమస్కారం చేసుకొని వెళ్తూ కూడా ఆయనకి తెలియకపోతే కదా చెప్పుకోవడానికి. మరి గురువు పట్ల ఉండాల్సిన విశ్వాసం అది. ఆయన సర్వజ్ఞుడనే కదా మనం ఆయన నమ్మింది. మళ్ళీ బాబా మీకు తెలియదా, నేను 2 రోజు భోజనం చేయలేదు, 3 రోజు భోజనం చేయలేదు అని మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదని ఆయన మహల్సాపతి భార్య యొక్క విశ్వాసం కూడా. అందుకే బాబా ఏమన్నారు, వచ్చి వెళ్తూ ఉంటే, అమ్మ ఈరోజు నేను కొద్దిసేపట్లో మీ ఇంటికి వస్తున్నాను, నన్ను త్రిప్పి పంపవద్దని మీ ఆయనతో చెప్పు అన్నారట. అని చెప్తే అదే సమయంలో దీక్షిత్కి వాడలో పూజ పూర్తి కాగానే మహల్సాపతి కుటుంబానికి ఏదైనా సహాయం చేయాలనిపించి ఒక కవర్లో 10 రూపాయలు పెట్టి బాబా దగ్గరికి వచ్చి, బాబా ఇది పంపించనా అన్నాడట. చూడండి ఎవరికి ఏంటి అని. అంటే ఆయన సర్వజ్ఞుడు, ఈ ప్రేరణ కలిగింది కూడా ఆయన వల్లే అనేటువంటి విశ్వాసం కలిగిన వాడు దీక్షిత్ కూడా. బాబా కూడా ఎవరికి ఏంటి అడగలు, అలాగే పంపించు అన్నారు. ఆయనకి తెలియకపోతే కదా మన మనసులోని ప్రతి ఆలోచన మనకి తెలుస్తుంది. అంటే మనం ఎప్పుడు ఏ ఆలోచన చేస్తూ ఉన్నా ఈ ఆలోచన మనం పక్క వ్యక్తికి తెలియదు అనుకుంటాం, కానీ మనలో ఉండి గమనించే సాయికి తెలుస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అది చూడగానే బాబా వెంటనే పంపించన్నారట. అట్లా అంటే ఆ రోజు వెళ్ళిన తర్వాత ఇక బాగా తప్పనిసరి తీసుకోవాల్సి వచ్చింది మహల్సాపతి కూడా. అప్పుడు వాళ్ళు దాంతో ఆ ఇంట్లో అందరూ భోజనం చేశారు. ఒకనాటి సాయంత్రం మహల్సాపతి ఇంటికి వెళ్ళడానికి సెలవు కోరగానే సాయి, ఈరోజు నీకు 2 దొంగలు ఎదురవుతారు, జాగ్రత్త అన్నాడు. చూడండి ఎంతటి సర్వజ్ఞత అంటే, మనం నడుస్తూ ఉంటే ఎక్కడ ఏం ఎదురవుతుందో, రోడ్డు మీద కూడా ఎక్కడ ఏ చీమ ఎదురవుతుందో, పాము ఎదురవుతుందో, రాయి ఉంటుందో, అంటే అంతటి పర్ఫెక్షన్ అనమాట. అంతటి లెవెల్ డీటెయిలింగ్ తెలుసు బాబాకి. మహల్సాపతి ఇంటికి వెళ్ళడానికి సెలవు కోరగానే బాబా అన్నట, ఈరోజు నీకు 2 దొంగలు ఎదురవుతారు, జాగ్రత్త అన్నారు. తర్వాత ప్రక్కింటి దగ్గర ఒక పాము, అతని ఇంటి గడపలో మరొక పాము కనిపించాయి. 2 దొంగలు అన్నారు కదా, 2 పాములు ఎదురయ్యాయట. ఒకటేమో ప్రక్క ఇంటి దగ్గర ఒక పాము, అతని ఇంటి గడపలో మరొక పాము కనిపించాయి. అతను వాటిని ఏమీ చేయకుండా తప్పుకొని వెళ్ళిపోయాడు. అలాగే మనకు రోజు సాయి అతనితో, నీవు మళ్ళీ వచ్చేటప్పుడు దీపం తెచ్చుకో, మసీదు గేటు వద్ద దొంగ ఎదురవుతాడు అన్నారు. అంటే బాబా యొక్క రక్షణ ఎలా పనిచేస్తుందో చూడండి. ఇతను వస్తూ ఉంటే ఇతను ఎక్కడికి ఏమి ఎదురవుతాయో, ఎక్కడ భయపడతారో అని ప్రతి ఒక్కటి కూడా, నువ్వు మళ్ళీ వచ్చేటప్పుడు దీపం తెచ్చుకో, మసీదు గేటు వద్ద దొంగ ఎదురవుతాడు అన్నాడు. తర్వాత ఆయన చెప్పినట్లే చీకటి పడ్డాక అతడు లాంతర తీసుకుని వస్తూ ఉంటే మసీదు గేటు వద్ద ఒక పాము ఎదురైంది. దానిని ప్రక్కవారు చూసి వెంటనే కొట్టి చంపారు. ఒకరోజు బాబా అతనితో, అంటే ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది, బాబా ఎంతగా కనిపెట్టుకొని ఉండేవారు. అతన్ని మహల్సాపతి ఎదురయ్యే పాముల విషయం గురించి దగ్గర కూడా రోడ్డు మీద ఎక్కడ ఏం ఎదురవుతుంది, ఇంటి దగ్గర ఏం ఎదురవుతుంది, అంటే బాబా యొక్క రక్షణ ఉంటే ప్రతిక్షణం ఎలా ఉంటుంది అనేది మనకి బాబా మనకంటే కూడా ఆయనకి మన పట్ల ఎంత శ్రద్ధ ఉంటుంది. మన ఇటు పక్క నుంచి మనకి శ్రేయస్సు కలిగించడం, అలాగే మనకి రక్షణ కల్పించడంలో కూడా. అట్లా ప్రతి ఒక్క చిన్న విషయానికి ఇతనికి ఎదురయ్యే ప్రమాదాల నుంచి వాడు బాబా ముందుగానే హెచ్చరించి ఎలా చేస్తూ ఉన్నారు. ఒకరోజు బాబా అతనితో, నీవు
వీపు నెల కానించి ఎప్పుడు పడుకోవద్దు అన్నారు ఇతనితోటి. నీవు వీపు నెల కానించి ఎప్పుడు పడుకోవద్దు అన్నారు. కొన్ని రోజులు ఆ నియమం పాటించాడు. ఒకరోజు మాత్రం కడుపు నిండా భోజనం చేసి నేలపై కూర్చున్నాడు. కొద్దిసేపట్లో నిద్ర తూగి అలానే నేలపై విరిగి పడుకున్నాడు. బాబా ముందే హెచ్చరించారు, ఏమని? మాత్రం ఎప్పుడు వీపుని నేలపైన ఆనించి పడుకోవద్దు అన్నారట. అతడు మాత్రం చాలా కాలం నియమం పాటించాడు. ఒకరోజు మాత్రం బాగా కడుపు నిండా భోజనం చేసేసరికి కొంచెం సేపటికి నిద్ర తూగి అలాగే నేలపై ఒరిగి పడుకున్నాడు. అతని నిద్రలో పిచ్చి పిచ్చి కళలెన్నో వచ్చి నిద్రలోనే ఎంతోసేపు పలవరించాడు. అతనికి మెలకువ వచ్చాక కాళ్ళు ముడుచుకుందామని చూస్తే సాధ్యం కాలేదు. కాళ్ళు బీసుకుపోయాయి అనమాట. కాళ్ళు ముడుచుకుందామంటే సాధ్యం కాలేదు. పైగా ఆ నిద్రలో కూడా బాగా పిచ్చి పిచ్చి కళలెన్నో వచ్చి ఆ నిద్రలో అంతా కలవరిస్తూ ఉన్నాడట. అతని పిల్లలు వచ్చి కొంతసేపు అతని కాళ్ళు మర్దించాక కానీ అతడు కదలలేకపోయాడు. మరొకసారి అతనితో బాబా, ఈరోజు ఖండోబా మందిరంలో ప్రమాదం జరగనున్నది, అయినా భయం లేదు, నేనున్నాను అన్నారు. అంటే ఈయన ఖండోబాలో అక్కడ పూజ చేస్తూ ఉండేవారు కదా, అర్చకత్వం చేసేవాడు. అందుకని ఒకరోజు బాబా అన్నారట, ఈరోజు ఖండోబా మందిరంలో ప్రమాదం జరగనున్నది, అయినా భయం లేదు, నేనున్నాను అన్నారు. ఆ రోజు అతడు ఖండోబాకు పూజ చేస్తూ ఉండగా ఇంటి వద్ద అతని భార్య కుమార్తె అకస్మాత్తుగా జబ్బు పడ్డారని కబురు వచ్చింది. బాబా ముందే చెప్పారు, ఈరోజు నీకు అక్కడ ప్రమాదం జరుగుతుంది, అయినా భయపడక్కర్లేదు, నేనున్నాను అని బాబా అభయం ఇచ్చారు. అదే రోజు ఖండోబా పూజ చేస్తూ ఉండగా ఇంటి వద్ద అతని భార్యకి కుమార్తెకి అకస్మాత్తుగా జబ్బు పడ్డారని కబురు వచ్చింది. అయినా అతడు చలించలేదు. ఎందుకని? బాబా చెప్పారు కదా నేనున్నాను అని. అతడు మసీదుకి చేరగానే సాయి, రోగులను మంచంలో నుండి కదలవద్దని చెప్పు అని చెప్పారు. తర్వాత ఆయన మసీదు చుట్టూ తిరుగుతూ సట్కాతో ఏదో అదృశ్య రూపాన్ని బెదిరిస్తూ, రా నీ శక్తితో చూస్తాను బాబా అంటున్నారట. అంటే బాబా చేసే సంకల్పాలు, ఆయన యొక్క రక్షణ ఎలా ఉంటుందో చూడండి. ప్రతి క్షణము కనిపెట్టుకోనండి. అంటే తన పట్ల అంతటి విశ్వాసంతో ఉండి అంతగా సేవించే వారిని బాబా ఏమన్నారు, ఎప్పుడు ఆయన దృష్టి వారి మీదే ఉంటుంది. అందుకని ఇక్కడ మహల్సాపతి మీద, మహల్సాపతి భార్య బిడ్డల మీద ఆయన రక్షణ ఎట్లా పనిచేస్తూ ఉంది. బాబాకి ఇంకేం పని లేనట్టుగా వీళ్ళ గురించి చూసేవాడికి ఎలా అనిపిస్తుందంటే ఈయన గురించి ఆలోచిస్తున్నాడు అన్నట్టుగా ఉంటుంది. కానీ ఇక్కడ బాబా ఏం చేస్తున్నారు, అతను రాగానే మళ్ళీ మసీదుకి రాగానే చెప్తున్నారట, రోగుల్ని మంచంలో నుండి కదలవద్దని చెప్పు అని చెప్పారు. తర్వాత బాబా ఏం చేశారు, మసీదు చుట్టూ తిరుగుతూ సట్కాతో ఏదో అదృశ్య రూపాన్ని బెదిరిస్తున్నట్లుగా. చూసేవాళ్ళు పిచ్చివాడు అనుకుంటారు, కానీ బాబా యొక్క శక్తి సామర్థ్యాలు అపారం. ఆయన ఏం చేస్తున్నారో అర్థం చేసుకోవడం మనకి సాధ్యమే కాదు. బాబా అంటున్నారట, రా నీ శక్తితో నేను చూస్తాను, నీవు వచ్చావో ఈ సట్కాతో నిన్నేం చేస్తానో చూడు అన్నారు. అని బాబా ఏదో దిక్కుల వైపు చూస్తూ మసీదు అంతా తిరుగుతూ అరుస్తూ ఉన్నారట. అదే ఆ రోగులకు బాబా చేసిన చికిత్స. విషం పైకెక్కుతూ ఉంటే సామాన్య బాబా అంతే అన్నారు, దిగు కిందకి అన్నారు, అంతే పైకి ఎక్కాల్సిన విషయం కూడా కిందకి దిగింది. ఇక్కడేమో రా నీ శక్తితో నేను చూస్తాను, నీవు వచ్చావో ఈ సట్కాతో నేనేం చేస్తానో చూడు అని చెప్పి దిక్కులకేసి అరుస్తూ ఉన్నారట. ఆ ఇతర రోగులకి బాబా చేసిన చికిత్స ఏంటంటే అదే. ఆ రోజు ఒక వైద్యుడు మందిచ్చి రోగులకు వేయమన్నాడు, కానీ సాయి అనుమతించలేదు. అయినప్పటికీ కొద్దిసేపట్లో ఆ ఇద్దరికి జబ్బు తగ్గిపోయింది. వాళ్ళిద్దరికి బాలేదని వైద్యులు వచ్చి మందిస్తానన్నా కానీ వేయమంటే బాబా ఒప్పుకోలేదట. ఆల్రెడీ ఆయన చేసేసారు చికిత్స. అట్లాగే కొద్దిసేపట్లోనే వారిద్దరికీ కూడా జబ్బు తగ్గింది. సకాలంలో మహల్సాపతి కుమార్తెలకు వివాహాలై కాపురాలకు వెళ్ళారు. ఒకసారి ఆ ముగ్గురి మామగారులు ఒక శుభ సందర్భంలో ఒక చోట చేరి మహల్సాపతిని కూడా రమ్మని కబురు చేశారు. ఆయనకి ముగ్గురు కుమార్తెలు కదా, ముగ్గురికి పెళ్లిళ్ళయి చక్కగా సమయానికి పెళ్లిళ్ళై వెళ్ళిపోయారట. ఒకసారి మాత్రం ఒక సందర్భంలో ఆ 3 కుటుంబాల నుంచి ఆ ముగ్గురు మామగారులు కూడా ఒక చోట చేరి మహల్సాపతిని కూడా రమ్మని కబురు చేశారు. నిజానికి వారెన్నడూ అతన్ని అంత మాత్రం కూడా గౌరవించలేదు. మహల్సాపతిని వాళ్ళు గౌరవించేవాళ్ళు కాదు. ఏదో పాపం ముగ్గురు కలిసి ఏదో చేసుకుంటున్నారు రమ్మంటే అతను సంతోషంతో ఊరికి వెళ్ళడానికి అనుమతి కోరాలని మసీదుకి వచ్చాడు. అది ఏం చెప్పకముందే బాబా, నీవు వెళ్ళదలుచుకుంటే వెళ్ళు, కానీ వాళ్ళు నిన్ను కించపరుస్తారు అన్నారు. అంటే చూడండి, బాబా ముందే చెప్తున్నారు, నువ్వు వెళ్ళదలుచుకుంటే వెళ్ళు, కానీ నువ్వు వెళ్తే వాళ్ళు మాత్రం నిన్ను కించపరుస్తారు. ఆల్రెడీ ఎప్పుడు గౌరవించలేదు, ఏదో పిలిచారు కదా వియ్యంకులు అని చెప్పి ఈయన కూడా పాపం వెళ్దాం అనుకున్నాడు. సరే, వెళ్ళడానికి ముందు బాబా యొక్క అనుమతి అడిగితే
బాబా అంటున్నారు, నువ్వు వెళ్ళదలుచుకుంటే వెళ్ళు, కానీ వాళ్ళు నిన్ను కించపరుస్తారు అన్నారు. కానీ ఆడపిల్లల తండ్రిగా అతడు వెళ్ళక తప్పలేదు. అంటే మరి వియ్యంకులు పిలిచారు, మరి కూతురుని ఇచ్చాడు కాబట్టి, అందుకని సరే ఆడపిల్ల తండ్రిగా అతనికి వెళ్ళక తప్పలేదు. అతను వెళ్ళేసరికి అతని కోసం కొంచెమైనా వేచి చూడక ఆ ముగ్గురు ఆనందంగా భోజనాలు చేసి చేతులు కడుక్కుంటున్నారు. అమ్మని పిలిచి, అంటే అతన్ని బాబా చెప్పారు కదా కించపరుస్తారని, కనీసం లెక్క కూడా చేయలేదు. అంటే అతను వచ్చేదాకా ఆగుదామని కానీ, లేకపోతే వాళ్ళు మాత్రం చక్కగా భోజనం చేసి ఈ వెళ్ళేసరికి చేతులు కడుక్కుంటూ ఉన్నారట. అతని సరిగ్గా పలకరించను కూడా లేదు. అతడు ఎంతో చిన్నపుచ్చుకొని తిరిగి వచ్చాడు. చూడండి, బాబా చెప్పినా కానీ అట్లా ఉంది అంటే మన పరిస్థితి ఎట్లా ఉంటుందో. మనసు సిద్ధమైపోవాలి కదా, వాడు ఎట్లాగూ మనల్ని గౌరవించరు, పలకరించరు అని. అట్లాగే అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే మనకి తెలుసుకోవాల్సింది, అసలు బాబా వీడిని ప్రతి క్షణం ఎలా కనిపెట్టుకొని ఉండేవారు. ప్రతి క్షణం వాళ్ళకి జరగబోయేవి చెప్తూ, ఎక్కడ ఎట్లా వెళ్ళినా చేస్తూ, వాళ్ళకు వచ్చే ఆపదల నుంచి, జబ్బుల నుంచి ఎట్లా రక్షిస్తూ, ఇవన్నీ ఎంతగా చేస్తూ ఉన్నారు బాబా అని. మరొకసారి రాంబాబు హర్డే అనే భక్తుడు షిరిడీకి 6 మైళ్ళలో ఉన్న తన స్వగ్రామంలో మహల్సాపతి పురాణ ప్రవచనము, సంతర్పణ జరగనున్నాయని చెప్పి మహల్సాపతిని కూడా ఆహ్వానించాడు. ఈ రాంబాబు అనే ఆయన షిరిడీకి 6 మైళ్ళలో ఉన్న తన గ్రామంలో మహల్సాపతి పురాణ ప్రవచనము, సంతర్పణ జరుగున్నాయని చెప్పి మహల్సాపతిని కూడా ఆహ్వానించాడు. అతను కూడా ఆ పురాణ శ్రవణానికి వెళ్ళాలని ఎంతో సంబరంగా సాయి అనుమతి కోరాడు. ఆయన అన్నారు, బాబా నీవు వెళ్ళవద్దు, అక్కడ తనుకోబోతారు అన్నారు. అంటే బాబా యొక్క సల్వంలో చూడండి, మరి ఆ ఈవెంట్ జరిగిందా లేదు, జరగబోయే ఈవెంట్ గురించి బాబా ముందు చెప్తున్నారు. నువ్వు వెళ్ళవద్దు, ఎందుకంటే అక్కడ వాళ్ళందరూ తనుకోపోతారు. పేరుకి పురాణం కోసం అందరూ చేరుతూ ఉన్నా, పురాణం సంతర్పణ ఉన్నా కానీ అక్కడ వాళ్ళు తనుకోపోతారు, నువ్వు వెళ్ళవద్దు అన్నారు బాబా. అయినా అతను వెళ్ళక తప్పలేదు. అక్కడికి వెళ్ళి అతను కూడా మహల్సాపతి పురాణం చదువుతూ ఉన్నాడు. ఆ ఇంట్లోని యువకులు సంస్కారం లేని మొరటవారు. వారు తమ స్నేహితులతో కలిసి భోజనాలు చేస్తూ ఉండగా వారి మధ్య తగు ప్రారంభమై చివరికి కర్రలతో కొట్టుకున్నారు. పురాణ శ్రవణానికి వచ్చిన భక్తులందరూ భయంతో చెల్లా చెదురయ్యారు. మహల్సాపతి కూడా పురాణ పఠనం మధ్యలో ఆపి మరణి వచ్చేయగా తప్పలేదు. ఎంతటి భక్తునికైనా ఏమారే క్షణాలు కూడా ఉంటాయి. మనకైతే ఎన్నో, కానీ మాస్టర్ అంటారు ఎంతటి భక్తులకైనా కానీ ఏమారే క్షణాలు కొన్నైనా ఉంటాయట. రోజు మహల్సాపతి ఒక కుంటి కుక్కకు అన్నం పెట్టేవాడు. అది తిని వెంటనే వెళ్ళిపోయేది. కానీ ఒకరోజు అతడు ఎంత అదిలించినా కానీ వెంట పడుతూ ఉంటే అతడు కర్ర తీసుకుని 2 దెబ్బలు కొట్టాడు. రోజు ఆ కుంటి కుక్కకి అన్నం పెట్టేవాడట. అది రోజు తిని వెళ్ళిపోయేది. ఒకరోజు అదేమో వెంట పడుతూ ఉంటే ఎంత అదిలించినా కానీ అది వదలట్లేదు. సరే, ఇక కర్ర తీసుకుని 2 దెబ్బలు కొట్టాడట. నాటి రాత్రి మసీదులో అతను బాబా పాదాలు ఒత్తుతూ ఉన్నాడు. మరి రోజు బాబా దగ్గర కదా నిద్రించేది కూడా. బాబా గాలి సేవ చేస్తూ బాబా పాదాలు ఒత్తుతూ ఉన్నాడట. బాపు సాహెబ్ జోగు, దాదా కేల్కర్ మొదలగు వారు కూడా ఉన్నారు. బాబా అంటున్నారు, అరే భగత్, ఈ గ్రామంలో నా వంటి జబ్బు కుక్క ఒకటి ఉన్నది. బాబా అంటున్నారు చూడండి, ఈ గ్రామంలో నా వంటి జబ్బు కుక్క ఒకటి ఉన్నది, దాని ప్రతి విధంగా కొట్టేవాడే అన్నారు. అతనికి తన పొరపాటు గుర్తొచ్చి పరితాపం చెందాడు. అంటే తన వల్ల జరిగిన తప్పుని ఇక్కడ బాబా ఏమంటున్నారు, ఈ గ్రామంలో నా వంటి జబ్బు కుక్క ఒకటి ఉంది. అసలు మనం అంతటి మహారాజు, ఆయన అంతటి గొప్పవాడు, సృష్టి మొత్తానికి ఆధారమైన వాడు, అన్నీ చేసేవాడు. ఆయన తక్కువ చెప్పుకోవటంలో ఆయనకి ఏమాత్రం ఇది లేదు. మనం చూడండి, చిన్నది మనల్ని ఎవరన్నా అన్నా, మనల్ని మనం చెప్పుకోవాలన్నా గిలగిల్లాడిపోతాం. అంటే రాజయ్య ఉండి కూడా ఆయన ఎంత నిరాడంబరంగా ఉంటున్నాడు. ఎందుకంటే తనకి ఆ దేహం అన్న భావమే ఉండదు కనుక. ఇందాక మనం చెప్పినట్టు పరిపూర్ణంగా ఆయన చెప్పిన సూక్తిని ఆయన ఆచరణలో ఉంచినవాడు. తాను చైతన్య స్వరూపుడు. ఇలాంటి పరిమితమైన వాడు నన్ను అన్నాడు, మరి బాబాని ఎంతో మంది అన్నారు, ఆయన పిచ్చివాడు, ఈయన పూజించేది అన్నారు, ఆయనటి వెర్రివాడు, అందరి దగ్గర డబ్బులు కాజేస్తాడు, ఏ మాత్రం చరించలేదు. ఇక్కడ కూడా బాబా అన్నారు, అరే భగత్, ఈ గ్రామంలో నా వంటి జబ్బు కుక్క ఒకటి ఉన్నది, దాని ప్రతి విధవా కొట్టేవాడే అన్నారు. అనేసరికి అతనికి తన పొరపాటు గుర్తొచ్చి పరితాపం చెందాడు. అంటే ఆయన సర్వజ్ఞత అన్ని జీవుల్లోనూ ఆయన వ్యాపించి ఉండటం. రామదాసు
రామదాస్ రాను రాను మహల్సాపతికి తన ఇంట భోజనం చేసేటప్పుడు తప్ప మిగిలిన సమయం అంతా కూడా బాబా చెంతనే ఉండేవాడు. ఇంటికి ఎప్పుడు వెళ్ళేవాడు అంటే కేవలం భోజనం చేయడానికి వెళ్ళేవాడట. మిగిలిన సమయం అంతా కూడా రాను రాను ఇంకా బాబాని అసలు విడిచిపెట్టకుండా ఎక్కువ సమయం మసీదులోనే బాబాతోనే గడుపుతూ ఉండేవాడట. అతని భోజనం అవగానే బాబా అతని కోసం కబురు చేసేవాడు. అతనే వచ్చి ఆయనకి చిలిం వెలిగించి ఇవ్వాలి. ఆయనకు పక్క కూడా వేయాలి. అతను భోజనానికి ఇంటికి వెళ్ళేవాడు. ఇంటికి వెళ్ళిన మళ్ళీ బాబాని కబురు చేసేవారట. వెంటనే అతని భోజనం అయిపోగానే పిలిపించి మళ్ళీ బాబాకి చిలిం వెలిగించి ఇవ్వటం, తర్వాత ఆయనకి పక్క కూడా వేయాలి. బాబా రోజు తమ వద్దనుండే ఇటుకను తల క్రింద పెట్టుకుని పడుకునేవారు. రాత్రి భోజనాలు అయ్యాక మాధవ్ ఫస్లే అనే సేవకుడు ఆ ఇటుక ఒక చింకి గుడ్డల మూటగా మహల్సాపతికి అందించేవాడు. మహల్సాపతి ఇటుకను బాబాకు తలవైపు ఉంచి దానిపైన ఆ పాత మూట ఉంచి దుప్పటిలా పరిచి బాబాకు పడకమర్చేవాడు. బాబా మహాసమాచంద్రానికి కొద్ది రోజుల ముందు ఆ ఇటుక మాధవ్ చేతి నుండి జారిపడి విరిగిపోయింది. అది చూసి బాబా ఇది ఎందుకు విరిగింది అని జరిగిన సంగతి విని దాన్ని తమ చెక్కిలి కారించుకొని ఎంతో బాధగా నా జీవన సహచరి విరిగిపోయింది. నిజానికి విరిగింది ఇటుక కాదు, నా ప్రారంధమే. అంటే ఆయన ప్రారంధం, మన ప్రారంధం అంతా ఆయనకి ప్రారంధం కదా, మనమంతా ఆయనకి ప్రారంధం. అందుకని బాబా అంటారు విరిగింది ఏంటట, ఆ ప్రారంధం వల్లే ఆయన అవతారం తీసుకోవాల్సి వస్తుంది, అంటే మన కోసం అని. విరిగింది ఇటుక కాదు, నా ప్రారంధమే అన్నారు. ఆ మరురోజు ఉదయానికి కూడా సాయి ఇంకా దిగులుగానే మాటికి ఆ విరిగిన ఇటుకను చూసి బాధగా చూసుకుంటూ ఉన్నారు. రోజులాగా ఆయన ముఖమెత్తి ఎవరికేసి అంతగా చూడలేదు. అప్పుడే కాకా దీక్షిత్ షిరిడీ చేరాడు. జరిగిందంతా విన్నాడు. తర్వాత బాబాని దర్శించి, బాబా ఇటుక విరిగినందుకు మీరేమీ బాధపడనవసరం లేదు, దానికి వెండి రేకుతో అతుకు వేయిస్తాను అన్నాడు. చూడండి, అంటే నాకు ఇది ఇది అనుకున్నప్పుడల్లా అనిపిస్తుంది మనం ఎంత పిచ్చివాళ్ళు, దీక్షిత్ లాంటి వాళ్ళు సైతం కూడా మోసపోతూ ఉన్నారే. అంటే బాబా ఏదో దాన్ని చూసి ఆయన బాధపడుతూ ఉంటే ఏదో వెండితో అతుకు వేస్తే ఇటుక అంటుకుంటుందా? రెండు దగ్గరికి అవుతాయి కానీ అంటే ఆ సమయంలో ఏదో ఒకటి చేయాలి కాబట్టి వాడు ఇలా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. అంటే మనం ఉన్న అలానే మాట్లాడతాం, కానీ అన్నిటికీ ఆయనకి తెలియదు ఏముంది అనే విషయం కంటే కూడా బాబాకి అంటున్నాడు, బాబా మీరు ఇరిగిన విటికను చూసి బాధపడవద్దు, దాన్ని వెండి రేఖతో అతుకు వేయిస్తాను అన్నాడు దీక్షిత్. బాబా పేలవంగా నవ్వి, దానికి నీవు బంగారంతో అతుకు వేస్తే మాత్రం ఏం ప్రయోజనం, అది నా నిత్య సహచరి. మనకుంటే బాబా అన్నారు వెంటనే పేలవంగా నవ్వారంటే, వెండి రేఖతో అతికేస్తానంటే పేలవంగా నవ్వి, దానికి నీవు బంగారంతో అతుకు వేస్తే మాత్రం ఏం ప్రయోజనం, అది నా నిత్య సహచరి, అది విరగడం అశుభాన్ని సూచిస్తుంది. ఆ ఇటుక విరగటం అశుభాన్ని సూచిస్తుంది అన్నారు. మహల్సాపతి కూడా బాబా ఆ ఇటుక గురించి దిగులు పడుతున్నారు అనుకున్నాడు. సహజంగా మనమంతలాగే వాళ్ళు కూడా బాబా దగ్గర ఉన్న వాళ్ళు కూడా కేవలం బాబా ఇరిగిన ఇటుకను చూసే ఆయన దిగులు పడుతున్నారు అన్నాడు. కానీ అంతకు ముందు నుంచే రానున్న అవసాన గడియ గురించి ఆయన సూచిస్తున్నారని అప్పుడు అతడు తెలుసుకోలేకపోయాడు. అంటే బాబా ముందు నుంచి సూచన చేస్తూ ఉన్నారు రానున్న దాని గురించి. అంతకుముందు ఒకరోజు సాయంకాలం చీకటి పడగానే మహల్సాపతి వచ్చి చిలిం వెలిగించి బాబాకిచ్చి, బాబా చీకటి పడుతోంది, లాంతర్ వెలిగించనా అన్నాడు. బాబా చిత్రంగా నవ్వి, అరే భగత్, నిజంగానే చీకటి పడుతోంది, కొద్ది రోజుల్లో నేను ఎక్కడికో పోతున్నాను, అటు తర్వాత 4 సంవత్సరాలకు నీవు వస్తావు అన్నాడు. అంటే చూడండి సర్వజ్ఞుడు ఎలా ఉంటారో చెప్తూ ఉన్నారు. బాబా ముందు నుంచి సూచనగా తెలియజేస్తూ ఉన్నారు. ఒకరోజు సాయంత్రం చీకటి పడగానే మహల్సాపతి బాబాకి చిలిం వెలిగించి ఇచ్చి, బాబా చీకటి పడుతోంది, లాంతర్ వెలిగించనా అన్నారట. బాబా చిత్రంగా నవ్వి, అరే భగత్, నిజంగానే చీకటి పడుతోంది, కొద్ది రోజుల్లో నేను ఎక్కడికో పోతున్నాను, అటు తర్వాత 4 సంవత్సరాలకు నువ్వు వస్తావు అన్నారు. అతనికి ఏమీ అర్థం కాలేదు. అతను ఆ మాటలు అంతగా పట్టించుకోను లేదు. తర్వాత ఆ ఇటుక విరిగినప్పుడు చెప్పిన ప్రకారమే కొద్ది రోజుల్లో, అనగా అక్టోబర్ 15, 1918 బాబా మహాసమాధి చెందారు. జీవితాంతము నీడవలే ఆయనను వెంట నంటి సేవించిన మహల్సాపతి ఆ విఘాతానికి తట్టుకోలేకపోయాడు. బాబా యొక్క మహాసమాధిని బాబా లేకుండా షిరిడీలో జీవించడమే కష్టమని ఆయన గ్రామం వదిలిపోతే ఇంట్లో చెప్పేసి కుటుంబాన్ని వదిలి
బాబా వస్తే తిరిగి వస్తాను, లేకపోతే బాబా ఎక్కడుంటే అక్కడే ఉంటాను అని వెళ్ళిన వాడు బాబా మహాసమాధి చెందేసరికి ఆ విఘాతానికి తట్టుకోలేకపోయాడు. నాటి నుండి 13 రోజుల పాటు అతను అన్నపానీయాలు కూడా ముట్టలేదు. బాబా అప్పుడప్పుడు తమ నిర్యాణం గురించి గుప్తంగా చేసిన సూచనలన్నీ అతనికి క్రమంగా అర్థమవసాగాయి. అప్పుడు అర్థమవుతుందంటే బాబాకి అంతకుముందు చెప్పినవన్నీ కూడా ఇతను ఆ అన్నపానీయాలు కూడా మాని బాబా గురించి ఆలోచిస్తూ ఉండేవాడట. అప్పుడు బాబా మాటలు అర్థమవుతుంది, అరే బాబా సూచనగా చెప్పారే ఇవన్నీ మనకని. సాయి సన్నిధిలో అతను అలవర్చుకున్న భక్తి వివేకం తిరిగి శక్తి పుంజుకున్నాయి. అంటే నిరాశపడిన వాడు కూడా మళ్ళీ బాబా సన్నిధిలో అలవర్చుకున్నటువంటి భక్తి వలన మళ్ళీ భక్తి వివేకము తిరిగి శక్తి పుంజుకున్నాయి. మహాసమాధి వలన బాబా ఉనికికి ఏమీ భంగం లేదన్న విశ్వాసం బలపడింది. ఆయన ఒకసారి రూపం అయితే కదా, అందుకని మళ్ళీ ఇతనికి ఆ విశ్వాసం బలపడి మళ్ళీ అతని భక్తి వివేకం తిరిగి శక్తిని పుంజుకున్నాయి. నిజానికి అటు తర్వాత అనుభవాలు కూడా అలానే ఉన్నాయి. ఒకరోజు మహల్సాపతికి ఖండోబా దివ్య దర్శనం ఇచ్చి పండరపురంలోని విఠలుణ్ణి దర్శించమని ఆదేశించాడు. ఇంట్లో తిండి కూడా గడవనాది తనకి ఎలా సాధ్యమా మహల్సాపతికి అర్థం కాలేదు. చెప్పింది ఎవరు? ఖండోబా దివ్య దర్శనం ఇచ్చారట. దివ్య దర్శనం ఇచ్చి నువ్వు వెళ్ళి పండరి విఠలుణ్ణి దర్శించు అని చెప్పారట. దర్శిస్తామని చెప్తే ఇంట్లో తినటానికి కూడా లేదు నాకు, నేను ఇప్పుడు పండరి ఎట్లా వెళ్ళాలి అని మహల్సాపతికి ఏమీ అర్థం కాలేదు. కానీ కొద్ది రోజుల్లో ఒక శ్రీమంతుల కుటుంబం అతన్ని పండరి పంపించారు. అక్కడ జనం ఎక్కువగా ఉన్నారు. విఠలుని దర్శనానికి పూజారులు కోరిన కాసులు అతని వద్ద లేవు. మరి అక్కడ పండరంలో ఈ ఆచారం, పూజారులు డబ్బులు ఇస్తే కానీ సరిగ్గా దర్శనం కాదట. పూజారులు విఠలుని దర్శనం కావాలంటే కాసులు కావాలని అడిగారు. మరి అసలే ఎట్లాగో అక్కడికి వెళ్ళాడు, ఈయనకి వాళ్ళు అడిగిన కాసులు ఇవ్వటానికి ఇతని వద్ద లేవు. అతను ఎంతో కష్టంతో జనంలో తోసుకుంటూ ఉంటే అతని ముఖంలో ఆ పూజారులకు ఖండోబా దర్శనమైంది. ఇతని ముఖంలో ఖండోబా దర్శనమైందట ఆ పూజారులకి. వాళ్ళేమో డబ్బుల కోసం అడుగుతూ ఉంటే ఇతను లేవని చెప్పి పాపం జనాల్లో పెట్టుకుంటూ ఉంటే అప్పుడు అతని ముఖంలో వారికి విఠలుని దర్శనం ఈ ఖండోబా దర్శనమైంది. వారు వెంటనే అతనికి విఠలుని దర్శనం చేయించారు. అలానే అతను ఒకసారి కొందరు భక్తులతో కలిసి జజూరి యాత్రకు వెళుతూ ఉంటే పోలీసులు వారి పాసులు చూపించమని అడిగారు. ఒకని వద్ద మాత్రం అది లేదు. గ్రామకరణం వద్దకు ఒకరు వెళ్ళి తీసుకురావాల్సి వచ్చింది. వెళ్ళిన మనిషిని ఆ కరణం ముందు తన ఇంట కట్టెలు కొట్టమని చెప్పి గొడ్డలు ఇచ్చాడు. అతను కట్టెలు కొట్టగానే గొడ్డలు విరిగింది. అది ఖండోబాలని గుర్తించి ఆ కారణం వాళ్ళకి పాస్ ఇచ్చి పంపించాడట. సాయి మహాసమాధి చెందిన 4 సంవత్సరాలకు భాద్రపద ఏకాదశి సోమవారం నాడు, అనగా ఖండోబాకు పవిత్రమైన రోజున మహల్సాపతి పూజ ముగించుకొని ఇంట్లోని వారితో, ఈనాడు జరగవలసిన మా తండ్రి గారి శ్రాద్ధం త్వరగా పూర్తి చేయండి, నేను కూడా ఈ రోజే స్వర్గానికి వెళ్ళిపోతాను అన్నాడు. ఏదో టికెట్ తీసుకొని వచ్చేసినట్టుగా నేను రోజు స్వర్గానికి వెళ్ళిపోతానని చెప్తున్నాను. కానీ బాబా ఏం చెప్పారు? నేను వెళ్తాను, తర్వాత 4 సంవత్సరాలకు నువ్వు వస్తావు అని చెప్పారు మహల్సాపతికి. మరి ఆ రోజు ఎందుకో అతను మాత్రం అట్లానే ఈ రోజు జరగవలసిన మా తండ్రి గారి శ్రాద్ధ కార్యక్రమం త్వరగా కానివ్వండి, నేను కూడా ఈ రోజే స్వర్గానికి వెళ్ళిపోతాను అన్నారు. వెంటనే లక్ష్మణ్ మామ వచ్చి కార్యకలాపం ముగించాడు. భోజనమై తాంబూలం వేసుకున్నాక మహల్సాపతి కప్నీ ధరించి అతడు చేరిన బాలాగురు, రామచంద్ర పాటిల్ కోతే మొదలగు వారితో రామనామం జపించమని చెప్పి తన కుమారుడైన మార్తాండితో ఉత్తమమైన భక్తి మార్గాలను నడుచుకో అని కూడా చెప్పి, తండ్రి కొడుకు చెప్తున్నమాట, ఉత్తమమైన భక్తి మార్గంలో నడుచుకో అని కూడా చెప్పి రామా అని ప్రాణం విడిచాడు. సరిగ్గా సాయి చెప్పినట్లు 4 సంవత్సరాల తర్వాత సాయిని అనుసరించి ఖండోబాకు ప్రీతికరమైన సోమవారం నాడు, సర్వులకు పవిత్రమైన ఏకాదశి నాడు శ్రీ సాయిని అనుసరించి ఆయన పాదాలలో ఐక్యమయ్యాడు మహల్సాపతి. అంటే బాబా చెప్పినట్లుగానే జరిగింది. అయితేనేమి, బాబాను మొదట గుర్తించి అందరికీ తెలిపినవాడు, ఆయనకు పేరు పెట్టినవాడు. చూడండి, మాస్టర్ గారు అంటున్నారు, మొదట బాబాను గుర్తించి అందరికీ తెలిపినవాడు, ఆయనకు పేరు పెట్టినవాడు, సాయిని పూజించిన ఆరంభించినవాడు. మరి బాబాకి ముందు చంద్రవతి పూజ చేసిన ఆయనే కదా. అప్పటికి జనాలు వాళ్ళు ఎదురుపడితే కూడా బాబా ఏమన్నారు, ఎవడొచ్చి ఎదురుపడతాడు చూస్తారు రండి అని చెప్పి బాబా అతన్ని పిలిచి మరీ చంద్రం వద్దించారు.
మసీదుకు మరమ్మతు చేయించడానికి ఆయనను ఒప్పించిన వాడు అతడే. బాబా 72 గంటల పాటు శరీరం విడిచినప్పుడు అగ్నులు వారిని సమాధి చేయకుండా కాపాడినవాడు. షిరిడీ విడిచి వెళ్ళిపోయిన సాయిని తన తపస్సుతో మెప్పించి తిరిగి వారి సన్నిధి షిరిడీకి మనకు శాశ్వతంగా ప్రాప్తింపజేసిన వాడు అతడే. సాయి నిర్యాణం చెందినప్పుడు వారి దేహాన్ని సమాధి చేయటంలో ఇరుపక్షాల వారిని సమన్వయపరిచిన వాడు ఇతడే. అంటే ఆయన్ని బాబాని సమాధి చేయాలని, అంటే ఈ సాంప్రదాయం ప్రకారం చేయాలని హిందువులు కొట్టుకుంటూ ఉన్నప్పుడు, అందుకే సాయి అతనికి తన పాదుకలు, కఫ్ని, రూపాయి నాణాలు 3, ఒక బెత్తము తన అనుగ్రహానికి, తమ చిరకాల సన్నిధికి సంకేతంగా అతనికి ప్రసాదించారు. చూడండి, బాబా ఏం ప్రసాదించారంటే తమ పాదుకలు, కఫ్ని, రూపాయి నాణాలు 3, ఒక బెత్తము తమ అనుగ్రహానికి, తమ చిరకాల సన్నిధికి సంకేతంగా అతనికి ప్రసాదించారు. ఈ పవిత్రమైన వస్తువులు అతని ఇంట సమాధి మీదనే ఉండిపోయాయి. ఊరి వెలుపల ఖండోబా ఆలయంలా, ఊరి చివర సాయి మందిరంలా మన హృదయాలలో వారిద్దరూ ఎప్పుడు కలిసే ఉంటారు అంటున్నారు మాస్టర్ గారు. అయితే ఎంత గొప్ప సంస్కారము అంటే, మరి ఎన్ని జన్మల నుంచి ఆయన గురుసేవ చేస్తూ ఉన్నాడో, ఈ జన్మలో అతనికి ప్రత్యక్షంగా సాయినాథుడిని 50 సంవత్సరాలకు పైగా అంత సన్నిహితంగా, కేవలం తినటానికి మాత్రమే ఇంటికి వెళ్ళి మిగిలిన సమయం అంతా బాబా దగ్గరే గడుపుతూ, మసీదులోనే నిద్రిస్తూ, ఇంటికి వెళ్ళడానికి కూడా ఇష్టపడకపోయినా బాబాని అతన్ని పంపించవలసి వచ్చే పరిస్థితిలో ఉండేవారంటే చూడండి. అంతగా చేసినా కానీ మళ్ళీ బాబా నుంచి వేరే ఏం కోరకుండా కేవలం ఆయన సన్నిధి, ఆయన పాదసేవనే మాత్రమే కోరుకుంటూ అంతటి ఉత్తమమైన స్థితి పొందాడు మహల్సాపతి. అట్లానే బాబా దగ్గర ఇంక మరికొందరు సేవకుల గురించి చెప్తూ మాస్టర్ గారు, నిత్య జీవితంలో మనం జీవించడానికి అత్యవసరమైన గాలి, నేల సామాన్యంగా మన దృష్టిలో ఉండవు. చూడండి, ఇప్పుడు మన బిల్డింగ్లో వాటర్ రాలేదనుకోండి, ఆవిడ ఇంటికి వచ్చి చెక్ చేసి వాటర్ ఇచ్చేది తప్ప థ్యాంక్స్ అండి 10 సార్లు చెప్తాం, అవునా కాదు? అదే రోజు ఇంత వాటర్ని ఇస్తూ అని భగవంతుని ఒక్కరోజు కూడా ఆయనకి థ్యాంక్స్ చెప్పు. ఎందుకని? మనకి ఇంట్లో ఇప్పుడు మనకి రాకపోతే వీడే ఇచ్చాడని మన ఉద్దేశం. నిత్య జీవితంలో మనం జీవించడానికి అత్యవసరం ఏది అంటే మనం వీటిని మర్చిపోతాం. గాలి, నేల సామాన్యంగా మన సృష్టిలో ఉండవు. ఈ రెండింటి మీద ఉంటూ ఉన్నా, వీటి ఆధారం వల్ల మనం జీవిస్తూ ఉన్నా కానీ అంత మాత్రాన అవి తక్కువ విలువైనవని అనలేము. అలానే సాయి సేవకుల్లోనూ భక్తుల్లోనూ ఎంతో మంది చేతులకెక్కకుండా మరుగున పడి ఉండిపోయారు. అంటే ఎంతో మంది భక్తులు, ఇప్పుడు మనం బాగా తెలిసిన పేర్లు చెప్పుకుంటూ ఉన్నాం, కానీ మాస్టర్ గారు అంటూ ఉన్నారు, ఎట్లా అయితే ఈ గాలి, నేల ఇలాంటి సామాన్యమైనవి మన దృష్టిలో ఉండవో, అట్లానే బాబా దగ్గర ఇంకా ఎంతో మంది గొప్ప భక్తులు ఉన్నారు. వాళ్ళందరూ చరిత్రలో ఇట్లా చరిత్రకి ఎక్కకుండా మరుగున పడి ఉండిపోయారు. కొద్దిమంది మాత్రం అపారమైన సాయి చరిత్రలో అనే ఆకాశంలో సుదూర నక్షత్రాల్లాగా కొద్దిపాటి వెలుగుతో మిణుకుంటూ ఉన్నారు. అలాంటి కొద్ది మంది గురించి ఇక్కడ ప్రస్తావిస్తానంటున్నారు. కొండాజీ, గాబాజీ, తుకారాం. సాయి వేప చెట్టు నీటిని విడిచి పాతపడిన మసీదులోకి తమ నివాసం మార్చాక ఎందరెందరో వారి దర్శనానికి రాసాగారు. బాబా వేప చెట్టు అంటే బాబా వర్షం వల్ల వీళ్ళు ఆయన్ని చేతులు పట్టుకొని తీసుకెళ్లి మసీదులో కూర్చోబెట్టారు కదా, ఇక్కడే బాగుందన్నా కానీ వాళ్ళు వినిపించుకోలేదు. అట్లా మసీదులోకి తమ నివాసం మార్చాక ఎందరెందరో వారి దర్శనానికి రాసాగారు. మొదట ఆయనకు మహల్సాపతి, కాశీరామ్ షింపి వంటి కొద్ది మంది మాత్రమే సేవ చేస్తూ ఉండేవారు. ఈ మహల్సాపతి, కాశీరామ్ షింపి వీళ్ళ 3 మిత్రులు వెళ్ళి బాబాకి సేవ చేస్తూ ఉండేవారు. జనం రావడం ఎక్కువయ్యాక వారు చేసే సేవలలో మరికొందరు కూడా పాలు పంచుకోసాగారు. ముందు వీళ్ళు 3 వెళ్ళేవాళ్ళు, కాశీరామ్ షింపి, తర్వాత మహల్సాపతి, ఇంకా ఎవరో. వీళ్ళు ముందు సేవ చేస్తూ ఉన్నారు. తర్వాత బాగా ఇంకా జనం రావడం పెరిగాక వాళ్ళు కూడా ఆ సేవలో పాలు పంచుకోసాగారు. సాయి వద్దకు వడ్రంగం చేసుకునే 3 సోదరులు వచ్చి దర్శనం చేసుకుంటూ ఉండేవారు. ఈ చెక్క పని చేసుకునేవాళ్ళు, వాళ్ళే ఈ 3 అన్నమాట. వాళ్ళు 3 కూడా సోదరులు. వీరు కొండాజీ, గాబాజీ, తుకారాములు. వీరు 3 ఆ పాత మసీదును మరమ్మత్తు చేయడంలో ఎంతో శ్రద్ధాభక్తులతో పనిచేశారు. ఆ మసీదుకి మరమ్మతులు చేయడంలో ఎంతో శ్రద్ధాభక్తులతో పనిచేశారు. అటు తర్వాత అబ్దుల్లా వచ్చే వరకు కూడా ఆ మసీదు నిర్వహణ కూడా వీరే చూసుకునేవారు. అబ్దుల్లా వచ్చేందుకు ముందు వరకు కూడా ఈ 3
ఆ బాబా యొక్క మసీదుకి దాన్ని చూసుకుంటూ ఉండేవారట. అంటే నిర్వహణ. కొంతకాలానికి కొండాజీ మరణించాడు. తర్వాత కొంతకాలం వరకు తుకారాముడే రోజు మసీదు చిమ్మడం, పాత్రలు తోమడం, సాయికి స్నానం కోసం నీళ్లు కాయడం చేసేవాడు. సాయి కూడా ఈ పనులు చేయడానికి మరి ఎవ్వరికీ అనుమతి ఇచ్చేవాడు కాదు. బాబా కూడా వేరే వాళ్ళు ఎవరిని చేయించేవారు కదట, వీళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. ఇతనే ఈ తుకారాము రోజు మసీదు చిమ్మడం, పాత్రలు కడగటం, తర్వాత సాయికి స్నానం కోసం నీళ్లు కాచడము చేసేవాడు. బాబా ఈ పని చేయడానికి మరి ఎవరికి అనుమతి ఇచ్చేవారు కాదు. నేటికి శ్రీరామనవమి సందర్భంలో ఊరేగించబడే జెండాలు వీరి ఇండ్ల వరకు తీసుకురాబడతాయి. అదెంతో అదృష్టం. సాయికి వారిపై గల ప్రేమ ఎన్నటికీ మాయదని ఈ జెండాలు చెప్తాయి. అంటే ఈ రోజు కూడా రామనవమి రోజు జెండాలు వారింటి దాకా అట్లా వెళ్ళి మళ్ళీ వెనకొస్తాయట. కాశీరాం షింపి సాయిని సన్నిహితంగా సేవించిన వాడు కాశీరాం షింపి. మొదట ఇతనికి సాయిని పరిచయం చేసింది మహల్సాపతియే. వీళ్ళు మిత్రులు కదా, అందుకని వీళ్ళు కలిసి వెళ్ళేవాడు. అయితే పాపం ఈయన పేదవాడు కాబట్టి మహల్సాపతి బాబాకి పరిచర్యలు చేస్తూ ఉండేవాడు. ఈ కాశీరాం షింపి వీళ్ళేమో కొంచెం ఆర్థిక స్తోమత కలిగిన వాళ్ళు కాబట్టి బాబాకు అవసరమైన వస్తువులు సమకూర్చేవారట. అయితే ఇంకా ముందు ముందు చూస్తాం కాశీరాం షింపి గురించి. సాయికి కాశీరాం చిలిమి గొట్టాలు, పొగాకు, దునికి కట్టెలు కొని సమర్పిస్తూ ఉండేవాడు. కాశీరాం షింపి ఏం చేశాడంటే చిలిమి గొట్టాలు, బాబా చిలింపించారు కాబట్టి దానికి పొగాకు, చిలిమి గొట్టాలు, దునికి కట్టెలు కొని సమర్పిస్తూ ఉండేవాడు. అతడు తన రాబడి యావత్తు ఆయనకి సమర్పించేవాడు. కాశీరాం షింపి ఆయన తన రాబడి యావత్తు ఆయనకి సమర్పించేవాడు, పర్సంటేజ్ కాదు, ఏకంగా మొత్తం. అయితే మొదట బాబా కొద్ది పైసలు మాత్రమే తీసుకొని మిగిలినంతా దానికి ఇచ్చేసేవారు. అతడు ఇంకా ఇంకా తీసుకోమని ఆయన్ని ఒత్తిడి చేసేవారు. అంటే ఏంటి, మీకు బాగా అవసరం ఉంటుంది అన్నట్టుగా ఉంటుంది. తీసుకోకపోతే బాధపడేవాడు. బాబాని కొంచెం తీసుకొని ఇస్తే, లేదు బాబా ఇంకొంచెం తీసుకోమనేవారట. తీసుకోకపోతే బాధపడేవాడు. బాబా అతని వద్ద పైకొని తీసుకొని ఆరంభించాక ఆయనకు ధన సహాయం చేస్తున్నామన్న అహంకారం అతనికి కలిగింది. మనం చూస్తుంటాం కదా, బాబాకి సేవ చేస్తున్నాం అనే విషయం మర్చిపోయి మేము వచ్చే కదా బాబాకి అన్నీ చేస్తుంది ఆయన దగ్గరికి వస్తుంది. మందిరంలో కొత్తగా వెళ్ళినప్పుడు బాబా మీ దేవల సేవను అప్పగించారు, నా జీవితం సార్థకం చేసుకుంటానంటారు. 2వ రోజు నుంచి మొదలైపోతుంది. ఆయన మీద మనం పెత్తనం చేయటమో లేకపోతే అధికారం చేయటమో, మందిరంలో మనం వెళ్ళబట్టి కదా ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయి, మనం నైవేద్యం చేయబట్టి కదా బాబాకి నైవేద్యం జరుగుతుంది అనే స్థితికి వచ్చేస్తుంది. నువ్వు రాకముందు ఎట్లా ఉన్నారు ఆయన, పోనీ ఆయనకి అది అవసరమా, ఇవన్నీ మర్చిపోతాం అనమాట. అంటే ఎందుకు మనిషి సహజంగా ఎలా మారిపోతాడు. ఇప్పుడు ఇక్కడ కాశీరాం వంటి వాడు స్వయంగా బాబా దగ్గర అంతటి మహాత్ముడి యొక్క సన్నిధిలో ఉంటూ కూడా బాబాకి తన వచ్చే ఇదంతా కూడా సమర్పించేవాడు, తన నెల సంపాదన అంతా కూడా. పైగా బాబా ఏం చేసేవారు, అందులో కొద్ది మాత్రమే తీసుకొని ఆయన అంటారు కదా, నాకేమైనా కుటుంబమా పిల్ల, నాకెందుకు ఇవన్నీ అని. వీళ్ళు ఇంతగా బలవంత పెడుతున్నాడు, కొద్దిగా తీసుకొని మిగిలింది ఇచ్చేవారట. లేదు బాబా ఇంకా తీసుకోండి అని బాబాని అడుగుతూ ఉండేవాడు. తర్వాత సరే బాబా కొద్దిగా తీసుకున్నాక తర్వాత ఏమైంది, ఇతనికి బాబాకి ఇవన్నీ లేకపోతే నేనే అరేంజ్ చేస్తున్నాను అనుకున్నాడు. అంటే బాబాకి చిలుంకి పొగాకు, తర్వాత దీనిలో అవసరమైన కట్టెలు, ఇవన్నీ కూడా నేను బాబాకి సమర్పిస్తున్నాననే భావం కాకుండా నేను ధన సహాయం చేస్తున్నాను అని అహంకారం వచ్చి కలిగిందట. కొద్ది కాలంలో అతను రాబడి తగ్గిపోనారంభించసాగింది. ఎప్పుడైతే అహంకారం కలిగిందో అతనికి వచ్చే రాబడి తగ్గిపోవటం ఆరంభమైంది. బాబా అతని నుండి అంతకంతకు ఎక్కువ దక్షిణ అడిగి తీసుకుని ఆరంభించారు. బాబా అంటే చూడండి ఎట్లా నేర్పదలుచుకున్నారో బాబా. దక్షిణ సమర్పించేటప్పుడు ఉండవలసిన భావం సమర్పణ భావం. కానీ ఎప్పుడైతే అహంకారం కలిగిందో బాబా ఏం చేశారు, అతనికి వచ్చే రాబడి తగ్గింది. అప్పటి నుంచి ఎక్కువ అవడం మొదలుపెట్టారంట. ముందు బాగా ఇచ్చినప్పుడేమో బాబా కొద్దిగా తీసుకుంటే, లేదు బాబా ఇంకొంచెం తీసుకోండి అన్నారు. ఇతనికి ఎప్పుడైతే రాబడి తగ్గటం ఆరంభించిందో అహంకారం కలిగిన తర్వాత బాబా ఏం చేశారు, తరచుగా ఎక్కువ అడిగి దక్షిణ తీసుకుని ఉండేవారట. ఒకసారి ఆయన దక్షిణ అడిగినప్పుడు అతని వద్ద డబ్బు లేకపోయింది. బాబా అతనిని గోవిందరావు మార్వాడి వద్ద అప్పు తీసుకొని దక్షిణ ఇవ్వమన్నారు. క్రమంగా అదే పరిపాటైంది. ఇతని దగ్గర డబ్బు ఉండట్లేదు. బాబా ఏం చేశారు, వాళ్ళ దగ్గర తీసుకొని వీళ్ళ దగ్గర తీసుకొని అని చెప్పి బాబా అంటున్నారట. కొంతకాలానికి ఆ మార్వాడి అప్పు ఇవ్వడం మానేశాడు.
చూడండి, ఎప్పుడైనా కానీ అప్పు ఎప్పుడు ఎవరికి ఇస్తారు? ఆ కట్టేవాడికి సామర్థ్యం ఉందన్నప్పుడే ఇస్తారు. ఎప్పుడైతే సామర్థ్యం తగ్గిపోయింది అనుకుంటారో, వీడికి ఇస్తే మళ్ళీ ఎప్పటికి వస్తాయో, ఆల్రెడీ చాలా ఇచ్చాం అనే ఆలోచన కలిగిపోతుంది. అర్హుడైన వాడికే బాబా అంటారు, అర్హుడైన వాడికి అప్పు కలుగుతుంది అంటారు. వాడు జాబ్ చేస్తూ అప్పటికి ఇస్తారు, ఎందుకంటే వాడు జాబ్ ఉంది కదా, వాడు మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా ఆ పైన తీర్చేస్తాడని. ఖాళీగా ఉంటే వాడు అప్పడిగారు అనుకోండి, వీడెప్పుడు ఇస్తాడు, వీడెప్పుడు సంపాదిస్తాడు, ఫస్ట్ ఆలోచన కలుగుతుంది. అందుకని అప్పైనా కానీ అర్హుడైన వాడికే కలుగుతుంది. మరి భగవద్ దర్శనం కలగాలంటే ఎంత అర్హత ఉండాలి? అందుకని ఇట్లా కొద్ది క్షణాల్లో కొద్ది కాలంలో అతను రాబడి తగ్గిపోని ఆరంభించింది. బాబా అతని నుండి అంతకంతకు ఎక్కువ దక్షిణకి తీసుకొని ఆరంభించారు. ఒకసారి ఆయన దక్షిణ అడిగినప్పుడు అతని వద్ద డబ్బు లేకపోయింది. బాబా అతనిని గోవిందరావు మార్వాడి వద్ద అప్పు తీసుకొని దక్షిణ ఇవ్వమన్నారు. బాబా కానీ క్రమంగా అదే పరిపాటైంది. రోజు అదే పరిస్థితి. ఆయనకి డబ్బులు లేవు. బాబానేమో అతని అహంకారాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు, వాడిని నేర్పాలని. అందుకని ఇంకా దక్షిణ అడుగుతున్నారట. మళ్ళీ వెళ్ళి అడుగుతూ ఉన్నాడు, ఆయన దగ్గర తీసుకొచ్చి ఇస్తూ ఉన్నాడు మార్వాడి దగ్గర. కొంతకాలం క్రితం మార్వాడికి అర్థమైపోయింది, ఇంక ఇస్తే మనకి వచ్చేటట్టు లేవని చెప్పి అతను క్రమంగా ఆ మార్వాడి అప్పు ఇవ్వడం మానేశాడు. అతడు తన తప్పు గ్రహించి పశ్చాత్తాపంతో బాబా పాదాలపై పడి తన అహంకారాన్ని క్షమించమని కోరగా బాబా నవ్వుతూ, ఎందుకు, ఏమైంది, నా పాలనా పోషణ నీవే చూస్తున్నావు కదా అన్నారు. అందుకని ఎప్పుడు కూడా మాస్టర్ గారు అంటారు, దక్షిణలో ఆయనదైంది ఆయనకి ఇస్తున్నామనే భావనే మనకు ఉండాలి. ఇవి మనకి ఇచ్చింది ఎవరు? ఆయన. ఇవన్నీ ఎవరివి? పండ్లు, ఫలాలు ఇవన్నీ తీసుకొచ్చేవన్నీ ఎవరివి? ఆయనవి. మనం అనుకుంటున్నాను, వెళ్ళి షాప్లో కొన్నాను కాబట్టి నావే అనుకుంటున్నాం. కృతజ్ఞత భావం, దక్షిణలో సమర్పణ భావం, పైగా ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలి అనేది మనకి అందుకే మాస్టర్ గారు అంటారు, ఈ భావం ఎప్పుడైతే లోపించిందో మన వల్ల ఆయనకి జరుగుతుంది అనుకున్నామో అయిపోయింది. అహంకారాన్ని దెబ్బతీయాలన్నారు బాబా, అతనికి నేర్పాలనుకున్నారు. ఎందుకని అహంకారం ఉంటే గురువు దగ్గర అనుగ్రహం పొందడం అసాధ్యం. మనకి అహంకారమే అడ్డవుతుంది. ఎందుకు గురువులు అహంకారాన్ని అణిచివేస్తారంటే వారి అనుగ్రహాన్ని పొందడానికి అదే అడ్డం అవుతుంది అనమాట. అందుకని బాబా ఏం చేశారు, ఇట్లా ఉందని నీ పని అనుకున్నారు. అతనికి పాపం ఆదాయం తగ్గిపోయింది, వచ్చే రాబడి తగ్గింది. మరి అతను కూడా మొదలు ఎంత భక్తి ఇవ్వండి, మొత్తం ఇచ్చేవారట బాబాకి. అది మామూలు మాటలు కాదు. బాబా ఎంత తీసుకుంటారంటే తర్వాత విషయం. అసలు ముందు మనసు రావటం, వచ్చే రాబడంతా బాబాకి ఇచ్చేవారు. బాబా కొంచెం తీసుకున్నప్పుడు, లేదు బాబా ఇంకా తీసుకోండి ఒత్తిడి చేశాడు. క్రమంగా అతనికి అహంకారం బలపడిపోయింది. ఏమని, బాబాకి అవసరమని నేనే సమకూరుస్తున్నాను అని అనేసరికి ఇట్లా ఉంది అనుకున్నారు బాబా. దానికి తగ్గ పరిస్థితులు ఏర్పడగానే బాబా ఎక్కువ దక్షిణ అడుగుతున్నారట. లేకపోయేసరికి అది గోవిందరావు దగ్గర మార్వాడి దగ్గర అడిగి తీసుకునేమన్నారట. తీసుకున్నారు బాబా మరీ అడుగుతూ ఉన్నారు. అతను ఎంతకాలం ఇస్తాడు? అందుకని అతను ఇవ్వడం మానేశాడు. అప్పుడు అతనికి అర్థమైంది, వెళ్ళి బాబా పాదాల మీద పడి బాబా నన్ను క్షమించవలసిందని అనగానే బాబా అంటే, ఏమైంది, నా ఆలనా పాలన నువ్వే చూస్తున్నావు కదా, నా పాలనా పోషణ నువ్వే చూస్తున్నావు కదా అన్నారు. అతను తన అసమర్థత చెప్పుకోగానే బాబా అతనిని ఆశీర్వదించారు. నాటి నుండి అతని ఆర్థిక పరిస్థితి మెరుగై కొద్ది కాలంలో పూర్వం వల్లే ధనవంతుడయ్యాడు. బాబా మాత్రం అతనిని దక్షిణ అడగడం మానివేశారు. ఎందుకని ఆ భావం పోయింది. సమర్పణ భావం, భక్తి భావం పోయి అహంకారం వచ్చింది. ఇప్పుడు అహంకారం తగ్గినా కానీ ఇంకా బాబా ఏం చేశారు, అతని దగ్గర దక్షిణ తీసుకోవడం మానేశారు. కాశీరాం బట్టల వ్యాపారం చేసేవాడు. ఒకసారి అతడు బట్టలు అమ్ముకొని నౌర్ గ్రామం నుంచి గుర్రం మీద వస్తూ ఉండగా దొంగలు అతని సామాన్లన్నీ లూటీ చేశారు. ఇతను బట్టల వ్యాపారం చేసేవాడట. ఒకసారి బట్టలు అమ్ముకొని నౌర్ అనే గ్రామం నుంచి గుర్రం మీద వస్తుంటే దొంగలు అతని సామాన్లన్నీ లూటీ చేశారు. అసలు వారికి ఏమి అడ్డు చెప్పలేదు. కానీ చివరికి వారి దృష్టి అతని వదలని ఒక సంచి మీద పడింది. గమ్మత్తుగా ఉంటుంది. అన్ని పాపం వాళ్ళు దోచుకుంటున్నా కానీ అడ్డు చెప్పలేదు, అన్ని దోచుకున్నారు. కానీ దీని దగ్గర చిన్న సంచి ఉంటే ఆ సంచి మీద పడింది. అందులో రత్నాలు మాణిక్యాలు లేనట్టుగా అందులో ఏముందని చెప్పి వాడు ఆటో మొదలుపెట్టారు. కానీ చివరికి వారి దృష్టి అతని వద్దన్న ఒక సంచి మీద పడింది. నిజానికి అది షిరిడీలోని సాధువు జానకీదాసు సలహాపై చీమలకి పట్టడానికి తెచ్చుకున్న కలకండ పొడి మాత్రమే. జానకీదాసు ఉండేవారు కదా మనకి షిరిడీలో, ఆయన సలహా మీద, అంటే సాటి జీవులకి ఏదన్నా పెట్టాలనే విషయం మీద. అందుకని చీమలకి పెట్టడానికి ఆయన కలకండ పొడి అది ఆ చిన్న సంచిలో పెట్టుకున్నాడట. అది చెప్పినా కానీ వారు వినలేదు. వాళ్ళు అనుకున్నారు లోపల ఏవో ఉన్నాయి, బంగారం దాచాడో లేకపోతే ఇంకేదో అనుకొని. అతడు దానిని తన ప్రాణ సమానంగా చూసుకునేవాడు.
అంటే బట్టలన్నీ, నగలన్నీ అతనికి డబ్బులు ఇవ్వడానికి భయపడలేదు, ఆలోచించలేదు. కానీ తను ప్రాణప్రదంగా చూసుకునే ఈ చిన్న నియమంతో ఈ పంచదార పెట్టడం, ఈ కలకండ ఇది పంచడం అనేది చీమల కోసం, దాన్ని చెప్పినా వినకుండా వీళ్ళు దొంగలు బలవంతం చేసేసరికి, అతను చెప్పినా వినకపోయేసరికి, దొంగలు దానిని లాక్కుపోయేసరికి అతను అకస్మాత్తుగా ఒక దొంగ భద్రుల కత్తి లాక్కొని వారిపైకి ఉరికి ఇద్దరు దొంగలను నేలకూల్చాడు. ఇప్పుడు చెప్పినా వినిపోయేసరికి అక్కడ ఒక్కసారిగా రివోల్ట్ అయిపోయి వెంటనే వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఆ కత్తి లాక్కొని ఇద్దరిని నేల మీద పడి చేశాడట, నేలకూల్చాడు. అతను మిగిలిన వారితో పోరాడుతూ ఉండగా వెనక నుండి ఒక దొంగ గొడ్డలతో అతని తలపై కొట్టాడు. ఇతను పోరాడుతూ ఉండగా వెనక నుండి ఇంకో దొంగ ఏం చేశాడు, గొడ్డలతోటి అతని తలపై కొట్టాడట. అతను వెంటనే నేల కూలాడు. అతడు చనిపోయాడని తలచి దొంగలు భయంతో పారిపోయారు. కొట్టడానికి దొంగలు కొట్టారు కానీ వాళ్ళు కూడా భయపడి పారిపోయారు. కొద్దిసేపట్లో అతనికి తెలివి వచ్చి తలకు గుడ్డ కట్టుకొని సాయిపై విశ్వాసంతో ఆసుపత్రికి కూడా వెళ్లకుండా తిన్నగా షిరిడి చేరాడు. అక్కడ బాబా ఆజ్ఞను గురించి శ్యామ వద్ద చికిత్స పొంది స్వస్థుడయ్యాడు. చూడండి, అంత దెబ్బ తగిలితే లేచింది, తనకి గొడ్డలతో కొట్టించాడు, గుడ్డ కట్టుకొని ఏకంగా బాబా దగ్గరికే వెళ్ళాడంట. హాస్పిటల్కి కూడా వెళ్లకుండా, వైద్యాని కోసం ఏం లేకుండా. అక్కడ బాబా ఏం చేశారంటే, శ్యామ వద్దకి వెళ్ళి చికిత్స చేసుకో అన్నారట. తర్వాత అట్లా వెళ్ళి ఆ బాబా చెప్పిన మాటతోటి అతడు శ్యామాది వద్ద చికిత్స పొంది స్వస్థుడయ్యాడు. తర్వాత తెలిసింది, అతను దొంగలతో పోరాడుతున్న సమయంలో ద్వారకామాయిలో సాయి చిత్రమైన రీతిన పట్టరాని ఆగ్రహంతో ఎవరినో కొడుతున్నట్లు భంగిమలు చేస్తూ కొట్టు, చంపు అని కేకలేస్తూ ఉన్నారట. చూడండి, అంటే బాబా యొక్క రక్షణ ఎక్కడ ఉన్నా కానీ ఎలా లభిస్తుంది? ఆయన అనుగ్రహం పొందటమే మన జీవిత లక్ష్యమై ఉండాలి. అది పొందిన తర్వాత ఎలా ఉంటుంది అంటే, ఎక్కడ ఉన్నా ఏం చేస్తూ ఉన్నా మనకు తెలియనప్పుడు ఏమనిపిస్తుంది, అతనే సడన్ గా ధైర్యంగా వచ్చేసి ఆ కత్తిని లాగి వాళ్ళతో పోరాడి పైగా అంత దెబ్బ తగిలినా కానీ లేచి బాబా దగ్గరికి వచ్చాడని మనం అనుకుంటున్నాం. కానీ సాయికి తెలియకుండా ఒక్క విషయం జరుగుతుందా? ఇక్కడి జరుగుతున్నప్పుడు బాబా అక్కడ ఏం చేస్తున్నారట, వాళ్ళకేం అర్థం కావట్లే. ఏంటి అప్పుడు దాకా కామ్గా ఉన్న బాబా ఒకసారి లేచి చేతులు తిప్పుతూ, కర్రలు తిప్పుతున్నట్టుగా తిప్పుతూ కొట్టండి, చంపండి అని, కొట్టు, చంపు అని కేకలేస్తున్నారట. బాబా ఎందుకు కలుస్తున్నారు వాళ్ళకి అర్థం కాల. బాబానే మసీదులో కూర్చొని ఆ మాటలు అంటూ ఉన్నారు. ఇతనేమో ఆ 4 గ్రామం దగ్గర ఈ జరిగే గొడవలో అతను ఆ దొంగలతో పోరాడుతూ ఉన్నాడు. తాను బతికి బయటపడింది సాయి దయవలనేనని అతనికి అర్థమైంది. ఇది మన వీరత్వం అనుకున్నా కానీ మన శూరత్వం ఇందులో ఏం లేదు. సాయి దయ వల్ల అతనికి ఆ సమయంలో అలాంటి ధైర్యం వచ్చి, బాబా అక్కడ అంటూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ అతనిలో ధైర్యం వచ్చి ఇతనిలో వాళ్ళతో పోరాడే శక్తి కలిగింది. అంటే ఆ ప్రేరణ కూడా ఆయనే ఇచ్చారు. అందుకే అక్కడ ఆయన చేస్తూ ఉన్నారు కదా, ఇక్కడ అది కలిగింది. ఇది కేవలం నేను బ్రతికింది సాయి దయ వల్లే అనేది వెంటనే అర్థమైపోయింది, స్పష్టమైపోయింది. తర్వాత అతని ధైర్య సాహసాన్ని ఇచ్చి పోలీస్ శాఖ వారు కూడా అతనికి ఒక కత్తిని బహుకరించారట. ఇతని గురించి జీవిత సంపదంతా షిరిడిలో కాకా దీక్షిత్ ఒక వ్యాసం ఇలా రాశాడు. కాశీరాం షింపి తను మన ధనాలతో ఉత్తమమైన రీతిన సాయి మహారాజుని సేవించాడు. అంటే ఇప్పుడు మనలో ఇతని అహంకారం కనపడుతూ ఉన్నా కానీ దీక్షిత్ ఏం చెప్తూ ఉన్నాడు, ఇతను సాయిని తను మన ధనాలని సమర్పించి ఉత్తమమైన రీతిన సాయి మహారాజుని సేవించాడు అంటున్నారు కాశీరాం షింపి. అందుకే బాబా సమాజేంద్రాలు కూడా బాబా దగ్గర ఉన్న సంచులు ఆయన ఏనాడో సమర్పించిన కప్ని ఉండేది, ఆకుపచ్చడి కప్ని. ఎవరు సమర్పించారంటే కాశీరాం షింపి. ఆయన చివరికి దాకా దాన్ని అట్లానే ప్రాణప్రదంగా పెట్టుకుని ఎవరిని మూట విప్పించేవారు కదా. అందులో ఏముందని చూస్తే వీళ్ళకి ఇది ఎప్పుడుదో కఫ్నీ కదా అని తర్వాత తెలిసింది బాబా సమాజానంతరం. అట్లా కాకా దీక్షిత్ తన వ్యాసంలో ఇలా వ్రాశాడు. కాశీరాం షింపి తను మన ధనాలతో ఉత్తమమైన రీతిన సాయి మహారాజును సేవించాడు. శ్రీ సాయి కప్ని మొదటి నుండి తెల్లగా మాత్రమే ఉండేది. కాశీరాం ఒక ఆకుపచ్చ కప్ని ఆకుపచ్చ తలగుడ్డ కుట్టి సాయికి సమర్పించాడు. ఆ తర్వాత క్రమంగా బాబా మరలా తెల్లని కప్ని ధరించి ఒక ధోతి తల కట్టుకోసాగారు. వారి చిరిమిలో పొగాకు నింపడం, దునికి కట్టెలు అందజేయడం, వారికి అవసరమైన డబ్బు ఇవ్వడం, ఇవన్నీ కూడా అతడే చేసేవాడు. తర్వాత అతడు తన పర్సు బాబా ఎదుట ఉంచి వారికి ఎంత కావాలంటే అంత ఎక్కువ డబ్బు తీసుకోమని ప్రార్థించేవాడు. అంటే తనకు వచ్చే రాబడంతా ఆయనకి దక్షిణగా సమర్పించడానికి అతనికి ఏమాత్రం బెరుకు లేదనమాట. అంటే మధ్యలో అహంకారం తలెత్తినా కానీ ఎట్లా చేసేవాడంటే తన పర్సు మొత్తం బాబా ముందు పెట్టేవారట. పెట్టి బాబా మీకు ఎంత కావాలంటే అందులో నుంచి దక్షిణ అంతగా తీసుకోమని. అట్లా
ఈ కాశీరామ్ షింపి గురించి మహర్షి గారు. అంటే వీళ్ళందరూ చూడండి ఎట్లాంటి రక్షణ పొందిన వాళ్ళు. అంటే మనం కూడా ఇలాంటి భక్తుల గురించి మనం బాబా యొక్క అనుగ్రహం గురించి చదువుతున్నప్పుడు ఎలాంటి అహంకారాలు మనం అసలు సమర్పణ భావం లేకపోతే ముందు గురువు స్వీకరించడు. మనం మాస్టర్ గారి దగ్గర తీసుకున్న, స్వామీజీ దగ్గర తీసుకున్న ఎంత స్పష్టంగా చూపించారు. వాళ్ళు ఎంత పేదవాళ్ళైనా ఎండిపోయిన జొన్న రొట్టెలు తినటానికో ఈ వీటికి సిద్ధంగా ఉంటారు, కానీ భక్తి లేకుండా సమర్పణ భావం లేకుండా బంగారు పళ్ళాల్లో తెచ్చినా కానీ వాటి మొహం కూడా చూడరు. అంటే మన శక్తి కంటే కూడా మన భక్తి ముఖ్యం. వారికి సమర్పించే దానిలో మనకు ఉండవలసిన భావం ముఖ్యం. ఇది ఆయన ఇచ్చారు. ఆయన దయ వల్ల మనం ఇలా ఉన్నాం. లేకపోతే మనం ఒకసారి మనం రియాలిటీ చెక్ చేసుకున్నాం అనుకోండి, మనకు తెలుస్తుంది నిజంగా మనం అంత గొప్పవాళ్ళమే. మనం ఉన్న గొప్పవాళ్ళం అయితే కాదు. ఇది ఆయన దయ వల్ల మనం ఇలా ఉన్నాం. ఆయన కాదు ఎవరికి సమర్పిస్తాం? ఆయనకి సమర్పించేది సకల సృష్టికి చెందుతుంది. అసలు ముందు ఆయనదైన వస్తువు ఆయనకి ఇస్తాను, నాదనుకోవటం నా భ్రమ అనే అటువంటి యోచన కలిగింది అనుకోండి, అప్పుడు మనకి సమర్పణ భావం కలుగుతుంది. ఆయనది కదా ఇది, నాకు ఆయన ఇచ్చింది అనే భావం కలుగుతుంది. అలా ఇచ్చే అవకాశం కూడా ఇచ్చారనే భావన కలుగుతుంది. లేకపోతే నేను ఇస్తూ ఉన్నానండి, నేను రోజు తీసుకెళ్తాను అక్కడ, అది నేను తీసుకెళ్ళి సమర్పించబట్టి అలా చేస్తారు అన్నాడు అనుకోండి, దానికి తగ్గట్టుగానే బాబా మళ్ళీ కరెక్ట్ చేస్తారనమాట. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మళ్ళీ వచ్చే వారం చెప్పుకుందాం లక్ష్మీ భాష గురించి.